హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో చట్నీ సాంబార్ అనే వెబ్ సిరీస్ 2024 లో రిలీజ్ అయింది. బట్ మనం కొంచెం అన్ని లేట్ కాబట్టి లేట్ గానే చూసాం. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామెడీ సిరీస్ అన్నట్టుగానే చూసాం. నిజంగానే ఇది కామెడీ వెబ్ సిరీసే. బట్ ఈ సిరీస్ చూస్తున్నంత సేపు కూడా మన ముఖం మీద ఒక చిరునవ్వు అయితే అలా ఉంటది. బికాస్ డైరెక్షన్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఈ సిరీస్ కి చాలా ప్లస్ అయినా కూడా యోగి బాబు గారు అంటే మనం తమిళ మూవీస్ లో ఎక్కువ చూస్తాం. కమీడియన్ గా యోగి బాబు గారు చాలా ఎక్కువ బాగా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు తమిళ సినిమాలో. అండ్ తమిళ డబ్బుడ్ మూవీస్ వల్ల తెలుగు వాళ్ళకు కూడా మనకు ఆయన పరిచయమే. ఆయన ఎప్పుడో చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి ఉన్నా కూడా రీసెంట్ గా నెల్సన్ గారి మూవీస్ ద్వారా ఆయన ఎక్కువ మనకి ఇదయ్యారు. అండ్ మండేలా అనే మూవీ ద్వారా తమిళ్లో చాలా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. అండ్ ఇప్పుడు తమిళ్లో యోగి బాబు గారు చాలా బిజియెస్ట్ యాక్టర్ అండ్ కమీడియన్. సో ఆయన యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కమీడియనే నెక్స్ట్. ఎందుకంటే మండేలా సినిమా చూసుకున్నా, ఇప్పుడు మనం చట్నీ సాంబార్ మూవీ ఈ వెబ్ సిరీస్ చూసినా కూడా యోగి బాబు గారిని మనం ఎక్కడా కూడా కమీడియన్ అని అనడానికి సందేహిస్తాం. ఎందుకంటే ఆయన చాలా మంచి నటుడు. అండ్ ఈ వెబ్ సిరీస్ చూసాక అది నాకు చాలా బాగా తెలిసింది. అంతకు ముందు అంటే కమీడియన్స్ అంటే నిజంగానే మంచి యాక్టర్స్ అన్న పేరు ఎప్పటి నుంచో ఉంది. అండ్ అది కరెక్టే. బట్ ఇలాంటి ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడే మనకు అది కరెక్ట్ గా బయటపడుతుంది. అలాగని ఇందులో ఏమో ఆయన ఎమోషనల్ సీన్స్ చేస్తారనో లేదంటే చాలా డిఫరెంట్ యాక్టింగ్ చేశారనో కాదు, చాలా సెటిల్ యాక్టింగ్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో యోగి బాబు గారి వల్ల ఈ సిరీస్ నిజంగా చూస్తున్నంతసేపు కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. సో వీకెండ్స్ లో ఎప్పుడైనా మీకు కొంచెం బాగా ప్రెజర్ గా అనిపించిన టైంలో ఇలాంటి వెబ్ సిరీస్ చూస్తే చాలా బాగుంటది. అండ్ ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసింది కేకే రాధామోహన్ గారు. మనకి ఆయన గగనం సినిమా ద్వారా తెలుసు. అండ్ ఆకాశమంత మూవీ కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. సో ఆయన కొంచెం ఫీల్ గుడ్ మూవీస్, ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ తీస్తారు. అండ్ ఆయన మూవీస్ లో నాకు బాగా రెగ్యులర్ గా కనిపించేది ఏంటంటే హిల్ స్టేషన్స్ లోనే ఆయన మూవీస్ ఎక్కువ పిక్చరైజ్ చేస్తారు అనిపించింది. అండ్ చట్నీ సాంబార్ కూడా ఊటీలోనే సెట్ అయిన ఒక స్టోరీ ఇది. అండ్ చెన్నైలో ఇదైనప్పుడు ఊటీలో సెట్ అయిన ఒక స్టోరీ ఇది. సో చెన్నై అనేది కొంచెం సేపే ఉంటది. బట్ ఊటీలోనే ఫుల్ గా ఊటీ అందాలని గానీ అవన్నీ కొంచెం సెట్స్ ఇవన్నీ అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ అందాల ఊటీ ఎంత అందంగా ఉంటది అనేది, అంటే మనం ఎప్పుడు ఓల్డ్ మూవీస్ లో చూసాం. మళ్ళీ రీసెంట్ గా మనం ఊటీని పెద్దగా మూవీస్ లో చూసింది చాలా తక్కువ. బట్ ఈ వెబ్ సిరీస్ లో చాలా అందంగా చూపించారు. ఆ పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంది. అండ్ ఆ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ కూడా ఎక్సలెంట్ గా, అందరు యాక్టర్స్ కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా యోగి బాబు గారితో పాటు కార్తిక్ క్యారెక్టర్ చేసిన నటరాజన్, సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. వీళ్ళిద్దరే మెయిన్ లీడ్స్, యోగి బాబు గారు అండ్ నటరాజన్. సో వీళ్ళిద్దరూ చట్నీ సాంబార్ అంటే ఒకళ్ళు చట్నీలో ఫేమస్ అండ్ ఇంకొక ఫ్యామిలీ సాంబార్ లో ఫేమస్. సో ఈ సిరీస్ అయితే మాత్రం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మీకు కొంచెం స్ట్రెస్ గా అనిపించడం కూడా ఇలాంటి సిరీస్ చూస్తే కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి. సో చట్నీ సాంబార్ నిజంగా చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఈ వీకెండ్ దాన్ని చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చు. 6 ఎపిసోడ్స్, ఎక్కువ కూడా కాదు, పెద్ద లాగ్ ఏమి ఉండదు. హాయిగా అలా చూసుకుని వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ, బాయ్.